ఏమండి మనం పాటించవలసిన విషయాలు పాట రాశాను, అది మ్యూజిక్ కూడా అయ్యింది. త్వరలోనే మీ అందరికీ ఏమండి కొయిర్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పెడతాం. వాళ్ళు నేర్చుకుంటారు కనుక వాళ్ళు నేర్చుకొని మీరు పాడండి, మీరే పాడితే అందరు కూడా మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొయిర్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. మరి జేస్ ప్రేయర్ హోమ్ గ్రూప్లో ఉన్నవారు మరి చూడండి. అలాగే ఎవరైనా మేము కూడా పాడుతూ నేర్చుకుంటా ఉన్న వాళ్ళు గ్రూప్లో యాడ్ అవ్వండి, మీకు కూడా అవి మరి మీకు దొరుకుతాయి. హల్లెలూయా. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 14:24. దేవుని స్తోత్రం. 14:24 చదవబడిన మాట ఏంటంటే ఏమన్నాడండి? నా రక్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము. చిన్నమాట ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యూట్యూబ్, ఫేస్బుక్లో ఆయా సమయాల్లో చూసేవారితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మాకు మేలయ్యా. మీ మాటలే మా జీవితాల్లో నాయన ఆశీర్వాదాలు తీసుకొచ్చేవని ఎరిగి అందరం నీ మాటకు లోబడి తద్వారా నడుచుకుంటుందా దీవెన, ఆశీర్వాదం, మేలు, స్వస్థత, విడుదల పొందుకునే కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మార్కు వార్త 14:24 ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తము అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి యేసుక్రీస్తు మరణించడానికి ఎందుకు వచ్చాడు అనేదే మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు వచ్చాడు అని అంటే మనలను చెప్పండి, మనలను విశ్వాసములోనికి తెచ్చి నమ్మకస్తులుగా నుంచుటకు. మనలను విశ్వాసములోనికి తెచ్చి నమ్మకస్తులుగా నుంచుటకు యేసు ప్రభువు మరణించడానికి వచ్చాడు. మనం నమ్మకస్తులం కాదు, నమ్మకస్తులుగా మార్చడానికి ఆయన మరణము మనకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథము 2 భాగాలు ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో ఏముంటాయండి? 2 భాగాలు ఉంటాయి. ఒక భాగం పేరు ఏంటి చెప్పండి? పాత నిబంధన. రెండవ భాగం పేరు ఏంటంటే క్రొత్త నిబంధన. మొదటి భాగం పాత నిబంధనలో ఎన్ని ఉంటాయి? 39 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని పుస్తకాలమ్మా? 39 పుస్తకాలు ఉంటాయి. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు సంపుటిది. హల్లెలూయా. సరే, ఈ విషయాలు మనం చూసుకుంటే నిబంధన అనే మాటను మనం చూస్తున్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, కొత్త నిబంధన ఏంటండి పాస్టర్ గారు? పుస్తకాలు సముదాయం అంటే సరిపోదు కదా. నిబంధన ఏంటంటే అవును, దేవుడు మనుషులతో ఏమండి పాత నిబంధన గ్రంథంలో ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో కొత్త ఏమండి నిబంధనలో కూడా ఆయన ఏం చేశాడు? ఇందులో కూడా నిబంధన చేశాడు. ఈ 2 నిబంధనలు మనిషి చేస్తే మొదటి నిబంధన మనిషిని సంపూర్ణంగా మార్చలేకపోయింది. ఆ నిబంధన ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఆ ఆజ్ఞలు వారిని సంపూర్ణంగా ఏం చేయలేకపోయినాయి? మార్చలేకపోయినాయి. అనేక నిబంధనలు ఇచ్చాడు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడు? నేను క్రొత్త నిబంధన ఇవ్వాలి వీళ్ళకి అనుకున్నాడు. ఈ పాతది వల్ల దేనివల్ల ఏమీ ప్రయోజనం అవ్వలేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? క్రొత్త నిబంధన ఇవ్వాలా. ఆ క్రొత్త నిబంధన దేంతో ఇవ్వాలంటే నా కుమారుని రక్తము ద్వారా ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఆ నిబంధనలు ఏంటంటే మేకలు, గొర్రెలు, ఏమండి పక్షులు, వాటి రక్తాన్ని బట్టి నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధన ఫెయిల్ అయిపోయింది. ఆ నిబంధన ఏమైపోయింది? అందుకని దేవుడు ఏమనుకున్నాడంటే ఇంకా
పరిశుద్ధుడైన నా కుమారుని రక్తము ద్వారా నేను నిబంధన చేసుకోవాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అదే ఇక్కడ రాశాడు, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న అది ఇప్పుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా నిబంధన చేయడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అందుకే ఈ నిబంధన చాలా బలమైనది, చాలా శక్తి కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి 2వ కొరింథీ పత్రిక. ఈ నిబంధన కోసం భక్తులు ప్రవక్తలు ప్రవచించారు పాత నిబంధన గ్రంథంలో. ఈ నిబంధన కోసం, ఏ నిబంధన కోసం? ఈ క్రొత్త నిబంధన కోసం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2వ కొరింథీ పత్రిక 3:6. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఏంటంటే 3:6లో అమ్మా ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు, ఆయనే అంటే ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనే మమ్మను దేనికి? మనందరినీ కూడా దేనికి నిబంధనకు చేశాడు? క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు, ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలుగజేశాడు. హల్లెలూయా. అందుకే అక్షరం చంపుతుంది కానీ ఆత్మ జిమ్ చేస్తుంది. అది అక్షర పరిచర్య, ఇది ఆత్మ పరిచర్య. అందుకే అప్పుడు బయట ఉండి మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు పరిశుద్ధాత్మను ఏకంగా మనలో వచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకని ఒకప్పుడు టెంపుల్ ఉండేది అక్కడ, ఇప్పుడు మనమే ఆయన టెంపుల్. హల్లెలూయా. అందుకే ఈ సత్యం తెలియక ఆ కొరింథీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎలా పడితే అలా అనుకుంటున్నారు. అమ్మ అక్కడికి మనం వెళ్ళాలా, అది చెయ్యాలి, ఇది చేయాలనుకుంటే అప్పుడు పౌలు గారు అంటున్నారు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా, మీకు తెలియలేదటి అని వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 9:15. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? మరి ఉండాలి కదా. నిబంధన చేసుకుంటాం అంటే ఏంటి తెలుసా? నిబంధన అంటే ఒప్పందం అమ్మా, ఒప్పందం. కానీ ఆ ఒప్పందాలన్నీ ఓడిపోయినాయి. కానీ ఇప్పుడు ఒప్పందంలో మధ్యవర్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు దేవుడికి మనకి మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే నువ్వు కొన్ని బలహీనతల్లో బలహీనురాలు అయిపోయినప్పటికీ నీ పక్షంగా ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేయడమే కాదు, నీ పాపములు క్షమించి ఆయన రక్తంతో కడిగి నీ చేయి పట్టుకుంటాడు. మనిషి కుమారుడిగా నీ చేయి పట్టుకున్నాడు, దైవ కుమారుడిగా ఆయన చేయి పట్టుకున్నాడు. మధ్యవర్తి చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యలో ఉన్నది ఏంటంటే యేసు రక్తము. ఏ రక్తం అండి? యేసు రక్తం. అందుకే ఆ రక్తం మధ్యవర్తిత్వంలో ఓడిపోయింది. ఈ రక్తంలో ఏముందంటే శక్తి ఉంది. అయితే రక్తంలో ఏముందమ్మా? శక్తి ఉంది. హల్లెలూయా. ఆ శక్తి ఏంటంటే నీ పాపములన్నింటినీ క్షమించి కడగలిగిన శక్తి ఉంది అందులో. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త 14:24 చదివాం కదా. అందుకోసమే ఈ నిబంధన విషయమై నేను రక్తము చిందించవలసి ఉన్నది అంటున్నాడు. అందుకే చూడండి, ఏమండి, మనం చూసుకున్నట్లయితే రక్తము ద్వారా, ఏ రక్తం? యేసు రక్తము ద్వారా నిబంధన చేయబడతా ఉంది. ఇది ప్రభావం కలిగిన రక్తము. హల్లెలూయా. ప్రభావం కలిగిన నిబంధన. హల్లెలూయా. ఇందులో మనం చూసుకున్నట్లయితే షరతులు ఉన్నాయా? ఇందులో షరతులు లేవు మనకి. హల్లెలూయా. అందులో అయితే ఎన్నో షరతులు ఉన్నాయి, కానీ ఇక్కడ షరతు లేదు. షరతు ఏంటంటే నువ్వు దేవుడికి అప్పగించుకుంటావే.
నువ్వు అప్పగించుకోవటమే. అందుకే నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వమన్నాడు. నా పిల్లలారా మీ దేహము నాకు అప్పగించండి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేనేం చేస్తానంటే మిమ్మల్ని నేను బాగు చేసుకుంటాను, మిమ్మల్ని నేను కడిగి వేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రొత్త నిబంధన గురించిన విషయాలు ప్రవక్తలు ప్రవచించారండి. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 31. యిర్మీయా గ్రంథం 31లో ఒక చక్కటి మాట ఉంటుంది. అబ్బా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితో క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఏం వస్తున్నాయట? నిబంధన. ఏ జనులు? ఇశ్రాయేలు, యూదా. ఇశ్రాయేలు అనగా దేవుడు పిలుచుకున్నవారు, యూదా అనగా స్తుతించేవారు. హల్లెలూయా. ఇశ్రాయేలులతోనూ అంటే పిలువబడిన వారితోనూ స్తుతించే వారితో దేవుడు నిబంధన చేసుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అంటే అక్కడికి మన గుడారాల పండగకి వెళ్ళారు. గుడారాల పండగకి వెళ్ళడం అది తప్పు కాదు, వెళ్ళకపోవటం ఒప్పు కాదు, ఎవరు ఇష్టం వాళ్ళది. అయితే విషయం ఏంటంటే అక్కడ నేర్చుకున్నది జీవితంలో ఎక్కడ నేర్చుకున్నా పాటించాలా. ఏం చేయాలా? వెళ్ళొచ్చేయడం కాదు, పాటించాలా. దేవుని స్తోత్రం. అప్పుడు పాటించడం అనేది నీ జీవితంలో ఉంటే దేవుని ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. చూడండి 32వ వచనం కూడా, అది ఐగుప్తులో నుండి 31, 32. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు చేసిన నిబంధనని వాళ్ళు భంగం చేసుకున్నారు. ఏమండి? కానీ 33లో ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మశాస్త్రాన్ని ఉంచుతాను, వారి మనసులో నా ధర్మ విధిని ఉంచుతాను. హల్లెలూయా. వారి మనసులో నా వాక్యాన్ని ఉంచుతాను. హల్లెలూయా. వారి హృదయం మీద వాటిని రాస్తాను అన్నాడు. అక్కడేమో పలకల మీద రాశాడు. ఏ పలకలు? రాతి పలకలు. ఇప్పుడేమంటున్నాడంటే మీ హృదయం అనే పలక మీద నేను రాస్తాను. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 34 కూడా, నేను వారికి దేవుడై ఉంటాను. నేనేమంటాను? నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు జనులు అవుతారు. వారు మరి అన్నడును యెహోవాను గూర్చి బోధ నందుదాము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్న గనుక అల్పులేమి గనులేమి అందరూ అందుకే చదువులేనోడు చదువుకున్నవాడు అంటే చిన్నోడు పెద్దోడు అందరూ ఎరుగుతారు ఆయన్ని. హల్లెలూయా. అందుకే నాకు దేవుడు అర్థం అవట్లేదు అన్నవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే వారి పాపములన్నిటిని ఆయన ఏం చేస్తాడండి? క్షమించేసి ఇంకెన్నడూ జ్ఞాపకమే చేసుకోడట. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఏమండి, యేసు ప్రభువు ఆ శిలువ మీద ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఏమైపోయాడమ్మా? శిలువ మీద చచ్చిపోయాడు. శిలువ మీద చేతగాని వాళ్ళ చచ్చిపోయాడు. యేసు ప్రభువు చచ్చిపోయాడు, కానీ ఆయన ఏమవ్వలేదు, లేవలేదు అని అంటున్నారనమాట. ఎందుకు? ఆయన లేవలేదని ఒక మాట చెప్పేస్తే క్రైస్తవ నిరీక్షణ అంతా వేస్ట్ అయిపోద్దని. ఎవడో పనికిమాలోడు చెప్పేస్తే అది నిజమైపోద్దా? రోడ్డు మీద ఏమంటే కుక్క మొరుగుతూ ఉంటుంది. అంత మొరిగినంత మాత్రాన ఏమంటే ఆ కుక్క మొరిగినంత మాత్రాన ఆ కుక్క ఇంట్లో ఎవడన్నా పెంచుకుంటాడు అది తీసుకొని. ఏమండి, ఇప్పుడు జనాలు ఎలాగున్నారంటే ఒకప్పుడు నిజాలు చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే నోరు ఇప్పితే అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అబద్ధాలనే నిజాలుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మనుషులు. అలాగున్నారనమాట. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలా. మా దేవుళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి, వారు అందరూ ఎవరండి? చిరంజీవులండి. యేసు ప్రభు చచ్చిపోయాడండి అని చెప్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు చచ్చిపోయాడు 100%. హల్లెలూయా. మేము ఒప్పుకుంటాం ఏమండి, 100% అది చచ్చిపోయాడు.
కానీ ఇతరుల దేవుడికి యేసుక్రీస్తుకున్న తేడా ఏంటంటే వీళ్ళందరూ కూడా మేము చిరంజీవులు అని చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? చిరంజీవులు అంటున్నారు. యేసు ప్రభు చచ్చిపోయాడు అంటున్నారు. అమ్మా వాళ్ళని ఇంకొక మాటలు ఏమంటున్నారంటే మృత్యుంజయులు అంటున్నారు. వాళ్ళేట ఏమంటున్నారు వాళ్ళకే తెలీదు. మృత్యుంజయుడు అనే మాటకు అర్థం ఏంటంటే, అమ్మా మృత్యుంజయుడు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్ గెలాలనుకుంటున్నాం అనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలా? గ్రౌండ్లో దిక్కకుండా వాళ్ళతో ఆడకుండా నేను గెలిచానని చెప్పామనుకో, ఏం చేసినట్టు? పాకిస్తాన్ వాళ్ళతో ఆడాలంటే గ్రౌండ్లో దిగి వాళ్ళతో ఆడాలా. వాళ్ళతో గ్రౌండ్లో దిగలేదు, ఆడలేదు, మేము గెలిచాం అంటున్నాం. ఏమంటారు మీరు? పిచ్చోళ్ళు అంటారు, మెంటల్ ఏదో వచ్చింది ఎలాగంటారు, అబద్ధం అది. రెండు బాక్సింగ్లో నేను గెలాలనుకో, అమ్మా బాక్సింగ్ రింగ్లో దిక్కుండా నేను గెలిచేసానని ఎవరికైనా చెప్పాను అనుకో, దాన్ని ఏమంటారు? చెప్పండి అమ్మా. ఎరుబాగులుతానో అది అబద్ధం కదా. ఈరోజు చాలామంది ఇలాంటి చెప్తున్నారు. యేసు ప్రభు అలా కాదు, గ్రౌండ్లో దిగుతాడు. యేసు ప్రభు అలా కాదు, రింగులో దిగుతాడు. ఎందులో దిగుతాడు? రింగులో దిగుతాడు. ఇదేంటంటే పాస్టర్ గారు అలాగంటారు ఏంటంటే, రింగ్ అంటే ఏంటంటే మరణముతో పోరాడడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. ప్రాణం వదిలేశాడు. ప్రాణం వదిలేసి ఇప్పుడు ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. ఆ శవాన్ని ఎక్కడ తీసుకెళ్లారు? సమాధిలోకి వెళ్ళిపోయింది. ప్రాణం పోయింది శిలువ మీద. ఆ కళేబరాన్ని, అదే ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేశారు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆత్మ మృత్యులోకానికి వెళ్ళింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మృత్యులోకానికి వెళ్ళి అక్కడ ఏం చేసిందంటే పోరాడింది. మృత్యువుని గెలిచి మళ్ళీ శరీరంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఆత్మ ఏం చేసిందంటే మరణాన్ని గెలిచింది. ఇప్పుడు శరీరంలోకి వచ్చేసింది. శరీరంలోకి రాగానే ఏమైంది? ప్రాణం వచ్చేసింది. చెప్పండి అమ్మా. ఆత్మ వచ్చేసింది, శరీరం లేచింది. ఇప్పుడు ఏంటి? దాన్ని ఏమంటారు? అదే మృత్యుంజయుడు. దేవుని స్తోత్రం. మృత్యువును జయించేశాడు. హల్లెలూయా. బాగా జ్ఞాపకం చేసుకుని, మృత్యువును వీళ్ళు ఎవరు జయించలేదు. మృత్యువును చచ్చిపోయారు. చాలించామనుకున్నారు. ఈయన చాలించినోడు కాదు, జయించినోడు. దేవుని స్తోత్రం. ఈయన చాలించినోడు కాదు, తనువు చాలించేశారు వాళ్ళు. ఈయన తనువు చాలించినోడు కాదు, మరణమును జయించిన వాడు. ఈ లోకములో ఆయన ఒక్కడే మృత్యుము జయుడు. ఆయన మరణించాడు కానీ యుగ యుగములు జీవించే ఉన్నాడు. అదే ఆ పేరే చిరంజీవి. అమ్మ, యుగ యుగములు జీవించి ఉన్నాడనే మాట ఎవరిది? చిరంజీవి. అది ఎవరిదో? యేసుక్రీస్తు ప్రభు. అందుకే మృత్యుంజయుడు ఆయనే, చిరంజీవి ఆయనే. మీరు ఏదో చెప్పేసుకుంటే అవుతాం. రింగులో దిగాల. ఎందులో దిగాల? రింగులో దిగాల. దేవుని స్తోత్రం. గ్రౌండ్లో దిగాల. అప్పుడు ఓటమి అపజయాలేంటో అక్కడ తేలుతాయి. దేవుని స్తోత్రం. రింగులో దిగో, గ్రౌండ్లో దిగో, మేము ఎక్కేసాం, మేము గొప్ప, నువ్వు అది చెప్పేసుకుంటే అవదో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేర్లు ఒక పేరు మృత్యుంజయుడు. మృత్యువును జయించిన వాడు. ఓ మరణమా నీ మూలు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఛాలెంజ్ చేసినాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకే మన దేవుడు గొప్ప. అది ఆ సత్యం మన గుండెల మీద రాయబడితే మనకేమవుతుందో తెలుసా? మన విశ్వాసం పెరిగి, మన నమ్మకం మరింతగా పెరిగి, దేవుడి కార్యాలను మనం చూచేవారిగా, దేవుడి కొరకు గొప్ప సాక్షులుగా మనం ఉండగలుగుతాం. చర్చికి వస్తున్నారు కానీ ఆ గుండెల మీద రాసుకోవట్లేదు. మరి ఎక్కడికి వెళ్ళి రాస్తున్నారు? అమ్మ, ఎక్కడ రాస్తున్నారు? గాలి మాటలు విన్నట్టుగా ఉంటున్నారు. అలాగే అనకూడదు. ఎలాగన్నాలా? నా హృదయములో అవి ముద్రించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల్ని ఏమంటే చాలా విలువైనవి అన్నమాట. చూడండి, ఇర్మియా గ్రంథం 32:40 చదవండి. ఇర్మియా గ్రంథం 32:40 మా ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం.
వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు. అది విడిచిపెట్టడా నిన్ను, ఆయన యందు భయభక్తులు కలిగించేటట్టుగా నిన్ను మలుచుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 కొరింథీ పత్రిక 3:6లో ఏమండి అక్కడ రాయబడిన మాట చాలా చక్కటి మాట చూడండి. 2 కొరింథీ పత్రిక 3:6. రాతి పలక మీద రాయబడిన అక్షరమున కాదు, మరి దేనికండి? ఆత్మను గూర్చి ఆయన చెప్పుచున్నాడు. దేనికోసం? ఆత్మ జీవింపజేసే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5లో ఉంటుంది, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మనల్ని క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని స్తోత్రం. అందుకే యేసు క్రీస్తు నమ్ముకున్న వారు ద్విజులు. ఎవరు చెప్పండి? ఈ లోకంలో ద్విజులు అంటే ఎవరిని అనుకుంటారంటే, అమ్మా, ద్విజులు అనే వాళ్ళని ఎవరంటారంటే కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాల్లో వారినే ద్విజులు అంటారు. ద్విజులు అన్న వాళ్ళు ఎవరంటే జన్యం వేసిన వాళ్ళు అన్నమాట. జన్యం వేసిన వాళ్ళు ద్విజులు అంటారు. అంటే దాన్ని ఒక ఏజ్ వచ్చాక ఆ వ్యక్తికి ఏం చేస్తారు? ఉపనయనం చేసి ఆ జన్యం అనేది వేస్తారన్నమాట. ఆ జన్యం అనేది ఏంటంటే రెండవ జన్మ, అంటే రెండవసారి జన్మించినట్టు దాన్ని అయితే. అది జన్మించారా, ఒక తాడేసేసుకుంటే అది అయిపోద్దా మీకు? అది ఎక్కడ చెప్పబడ్డది, ఎక్కడ ఉంది? ద్విజుడు అంటే చచ్చిపోయి మళ్ళీ పుట్టాలా. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడికి చెప్పండి 2 మరణాలు. అమ్మా, క్రైస్తవుడికి ఎన్ని మరణాలు? ఒక మరణము 2 జన్మలు. అమ్మ, క్రైస్తవుడికి ఒక మరణం 2 జన్మలు. అన్యులకి అమ్మ 2 మరణాలు 1 జన్మం. అందుకే ద్విజుడుగా నువ్వు మారితే అప్పుడు నీకేముంటాయి? 2 పుట్టుకలు, 1 మరణం. అందుకే మనం ఎవరు అంటే యాజకులం. మనం యాజకులు, ద్విజులం. అందరూ యాజకులవే. ఒక మాటలో చెప్పుకోవాలంటే మనందరం ఎవరు చెప్పండి? రాజులైన యాజక సమూహము. మనందరం బ్రాహ్మిన్స్ అంటే మన భాషలో, ఇక్కడ మాటలో. బైబిల్ భాషలో అంటే యాజకులం. మనం ఎవరమ్మా? యాజకులం. మామూలు కులం కాదు మనది. ఏదో తక్కువ కులం అన్నట్టు యేసు ప్రభువులు అందరూ తక్కువ ఏంటి? ఎక్కువ. హల్లెలూయా. మనం ఎక్కువ. మన వాళ్ళు చెప్పుకోవటం తక్కువ. అమ్మా, మేము యాజకులు అని చెప్పుకోవటం తక్కువ, కానీ మనం ఎక్కువ. దేవుని స్తోత్రం. ఈ లోకంలోనే ఎక్కువ క్యాస్ట్ ఏదైనా ఉందంటే, ఈ లోకంలోనే ఎక్కువ గొప్పవారు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళే క్రైస్తవులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? వారు కనిపెట్టినవే ఇప్పుడు అన్నీ. క్రైస్తవులు కనిపెట్టినవి, యూదులు కనిపెట్టినవే లోకమంతా తిరుగుతున్నాయి. ఒకడు అంటాడు, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ దగ్గర మీరేమీ కొనకండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ దగ్గర మీరేమి ఉల్లిపాయలు అయ్యి పప్పు చింతపండు మన కిరాణా కొట్టేట్టుకున్నాం అనుకుంటున్నాడు ఆడు. మనకేముందో తెలుసా? ఆయిల్ ఎవరు అనుకుంటున్నారు? ఆయిల్ ఎవరు అనుకుంటున్నారు? మన బ్రదర్స్దే. చెప్పండి. సెల్ ఫోన్ ఎవరిది అనుకుంటున్నారు? మన బ్రదర్స్దే. ఇంకేంటి చెప్పండి? కరెంట్ ఎవరిది అనుకుంటున్నారు? లైట్ ఎవరిది అనుకుంటున్నారు? ఛార్జర్ ఎవరు అనుకుంటున్నారు? మిక్సీ ఎవరిది అనుకుంటున్నారు? ట్రైన్ ఎవరిది అనుకుంటున్నారు? విమానం ఎవరిది అనుకుంటున్నారు? ఇలా తెలియక ఇప్పుడు విమానాలు కొనుక్కుంటున్నారు. ఇక్కడ ఉంది, ఎక్కడ చూసారా అది విమానం? అమ్మా, కాబట్టి విమానాలు అన్నీ ఎవరి అమ్మా? మన బ్రదర్సి. వాళ్ళు కనిపెట్టినవి. ఇంగ్లీష్ మందులన్నీ ఎవరివి? మన బ్రదర్సి. వేసుకోకపోతే షుగర్ చచ్చిపోతారు, ఏమండి, బీపీ చచ్చిపోతారు. మరి వీళ్ళు తెలుగు తక్కువ మాటలు ఏమంటున్నారంటే క్రైస్తవుల దగ్గర, ముస్లిం దగ్గర ఏమి కొనకండి అని పిల్లక పేపనాలు ఉంటారు కదా కొంతమంది. అందరూ కాదే, కొంతమంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? రెచ్చగొడతా ఉన్నారు. అంటే విషయం సరైన విషయం అయితే ఆ యూట్యూబ్, ఈ కెమెరాలు, ఈ మైకులు అన్నీ ఎవరివి? మన బ్రదర్సి. మరి ఇవన్నీ ఉపయోగించేస్తున్నాడే.
అమ్మా యాక్సిడెంట్ అవ్వగానే ఎవరు రక్తం ఇచ్చినా ఎక్కించేసుకుంటున్నాడు. ఎవరు రక్తం ఇచ్చినప్పుడు ఇంక ఎక్కించేసుకుంటాడు. మందులు అంటే హార్ట్ అటాక్ రాగానే మందులు ఇవ్వగానే వేసేసుకుంటున్నాడు. ఎవరి మందులు అయ్యి ఒక దగ్గర ఒకసారి సువార్తలు ఇలాగే చెప్పాను. యేసు క్రీస్తుని అంటే నమ్ముకోకపోతే యేసు క్రీస్తు బిడ్డలు నమ్మినవి కూడా ఏవి మీరు వాడకండి అని చెప్పాను. చెప్తే అందరూ అంటున్నారు. అప్పుడు ఏమన్నానంటే ఈరోజు బీపీ ఉన్న వాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవద్దు, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవద్దు, మీకు అనారోగ్యం వచ్చినా ఏదొచ్చినా మీరు ఆ ఆయుర్వేద మందులు వాడండి, కానీ ఈ మందులు ఎవరు వాడద్దంటే ఒకడు కోపం వచ్చాడు. మేము కొనుక్కుంటున్నాం మరి కొనుక్కోకూడదని చెప్తున్నారు ఇటు వీళ్ళందరూనే. ఆడు అన్నాడు మీరు కొనుక్కుంటున్నామండి, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నామండి. డబ్బులు ఇచ్చినా అమ్మకపోతే నువ్వు పైకి పోతావు. అంటే డబ్బులు ఇచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నారు, మనుషులకు మేలు కలగల అమ్ముతున్నారు. దాన్ని ఏమంటారమ్మా, ఇంగ్లీష్ మందులు. ఏ షాపు? ఇంగ్లీష్ మందుల షాపు. ఈరోజు బట్టలు, ఈరోజు హాస్పిటల్లో, ఈరోజు బ్యాంకులో, ఈరోజు కాలేజీలు ఇవన్నీ ఎవరు పెట్టారండి? అసలు ఉండేటి ఇండియాలో చదువు ఎవరికైనా ఉందటి? గోసులు ఎట్టుకొని తిరగడమే. మరి ఎవరికి చదువులు? ముగ్గురే అమ్మా, మొత్తం ముగ్గురికి చదువులు. ఒకరు రాజులు, రెండోది ఎవరు? బ్రాహ్మణులు, మూడోది ఎవరు? కౌంట్లో వైశ్యస్ అంటారు కదా, వాళ్ళకి లెక్కల వరకే. అవి ఎంతవరకు వాళ్ళకి? ఇంకున్న క్యాస్ట్లు ఎవ్వరికి కూడా చదువుకోకూడదు. అంటే ఆ క్యాస్ట్లో రెడ్లు, కమ్మలు, ఇంకొకరు పెద్ద పెద్ద క్యాస్ట్లు అనుకుంటున్నారు కదా. ఏం పెద్ద క్యాస్ట్లు ఏం కాదు ఇవన్నీ. ఏ క్యాస్ట్లో? శూద్రులు అంటారు వీళ్ళని. వీళ్ళందరూ ఏం చేయాలా? కాపు కాయాలా, కమ్మతో చేయాలా. వీళ్ళందరూ ఏం చేయాలా? ఇంకా కింద వాళ్ళు ఉంటారు కదా, ఆ కింద వాళ్ళు పొలాల్లో పని చేయాలి. ఇంటి వరకు కూడా, ఊరు వరకు కూడా రాకూడదు, పొలాలు చేసి పోవాలి. ఎంత దారుణమైన ఈ ఇండియాని మార్చింది ఎవరంటే చదువు. మార్చింది ఏంటమ్మా? చదువు మార్చింది. ఆ చదువు ఎవరిచ్చారంటే బ్రిటిష్ వాళ్ళు సమానత్వాన్ని ఇచ్చారు. దానికోసం పోరాడారు. ఎవరు పోరాడారు? మొదటిగా జ్యోతిరావు పూలే గారు. అలా ఆడవాళ్ళు చదువులేదు, అలా ఆవిడే చెప్పింది. అందుకే అమ్మ మన ఇండియాలో సరస్వతి అనే ఆవిడ ఎవరన్నా ఉన్నారంటే ఆవిడే జ్యోతిరావు పూలే భార్య. ఆవిడ పేరేంటి? సావిత్రిబాయి పూలే గారు. ఇక్కడ సరస్వతి ఉంది కానీ ఎవరికి ఇది లేదు. అంత గుద్దేయడమే. అందుకే మన తాతలు అన్నీ ఏం చేశారు అనుకుంటారు? ఆ కళ్ళుకి మందుకి వాళ్ళకి గుద్దేశారు. వాళ్ళకి గుద్దేసి పొలాలన్నీ వాళ్ళవి. లేకపోతే ఒక్కొక్కడికి 100 ఎకరాలు ఎక్కడే. అవన్నీ ఎవరే? మా ముత్తాతలు గుద్దేశారు. ఎందుకు? నిశానీలు. అమ్మ చదువు రాదు అందరికి. ఏంటండి ఈ ముద్ర ఒకటే ఇటు తెలుసు కానీ చదువు లేదు. కానీ తర్వాత చదువు వచ్చింది ఏమండి. ఇప్పుడు అందరికీ ఏది మంచిదో తెలుస్తుంది. అయినప్పటికీ చదువు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అజ్ఞానంలో ముంచుతున్నారు మనుషుల్ని. ఎందులో ముంచుతున్నారండి? అజ్ఞానం. అక్కడెక్కడో ఒకడు ఉన్నాడు, గోసీ బాబా. ఆడు కొంచెం మెంటలు ఎక్కువ. ఆడు కూర్చుంటే చాలు, ఆడి కాళ్ళలోకి ఎత్తా ఉంటారు. నుంచుంటే చాలు, పరుగులేటి చెప్పాడు ఆడు వెనకాల వెళ్ళిపోతారు. ఏమండి ఆడు లీటర్ పాలు వంపినిచ్చేస్తూ ఉంటారు. గుడ్డి ఆడికి కొంచెం మెంటలు. ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ సీతారాం అని ఒక ఎక్కడి నుంచో హిందీ వాడు ఒకడు వచ్చేసాడు. ఆడిని అందరూ మొక్కేస్తూ ఉండేవారు. ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, ఎలాంటి పనులు చేస్తారంటే ఆడే పిచ్చెక్కి తిరుగుతుంటే. అంటే ఇంకా ఒకడు ఏం చేసాడంటే ఆడిని తీసుకెళ్ళి యానం దగ్గర ఒక ఊరి దగ్గర తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడ పెద్ద బావ అయిపోయాడు. మా అక్క మొన్న పెళ్ళికి వెళ్ళింది అక్కడ. అదే దాన్ని ఏమంటారు, అదండి ఇసుక ఏదో మనం వెళ్ళాం కదా, మసకపల్లి అయ్యి ఉన్నాయి కదా, బ్రహ్మపూరి అన్నీ నడిచాడు యానం సైడు. అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు పెద్ద బాబాయ్ అయిపోయాడట. అంతే. జనాలకి ఏం కావాలంటే బట్టలన్నీ అప్పియాలి, తింగర మాటలు ఏమన్నా మాట్లాడాలంతే. వాళ్ళే దేవుళ్ళు అన్నట్టు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనుషులు ఆలోచన చెయ్యండి, దైవం కనపడతాడు. ఏమంటే అందుకే అన్నాడు ప్రభువు, ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీరేంటంటే రుచి చూచి తెలుసుకోండి. ఎందుకు? ఏం చూసుకోవాలయ్యా? యెహోవా ఉత్తముడని. హల్లెలూయా.
ఈ దేవుడు ఉత్తముడని నువ్వేం చేయాలా? రుచి చూడయ్యా, కూర బాగుందో లేదో, స్వీట్ తీయగా ఉందా, పుల్లగా ఉందా, పాడైపోయిందా, బాగుందా తెలియాలంటే నువ్వేం చేయాలా? ఎవరి నోట్లో పెడితే తెలియదు, నీ నోట్లో పెట్టుకు చూడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎంత ఛాలెంజ్గా చెప్పేవాళ్ళు క్రైస్తవులు కాబట్టి ఈ మాటలు చెప్తుంటే అనేక మంది నిజమైన దేవుళ్ళకి వచ్చేస్తున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ఏమండి, ఈ మాటలు వినకుండా చేయడానికి ఎంతోమంది రకరకాలుగా ఏం చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం మాత్రం నిజం చెప్పకుండా ఉండకూడదు. హల్లెలూయా. ఎవరైనా చెప్పుకున్నా పర్వాలేదు, మనం మాత్రం ఏం చేయాలా? అబద్ధాలు వాళ్ళు చెప్పినా మనం నిజం చెప్పకుండా మనం ఉండకూడదు. ఎందుకు నిజం చెప్పకుండా ఉండకూడదు? అని నిజం చెప్పినా, నిజం తెలిసి కూడా మనం చెప్పకుండా ఉంటే అబద్ధాలే నిజాలై తిరుగుతాయి. అబద్ధాలు ఏమవుతాయండి? నిజాలై తిరుగుతాయి. మన క్రికెట్లో సంజు శాంసన్ అని క్రిస్టియన్ ఏమండి మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు కొట్టాడు, ఇంచుమించు 89 ఎంత కొట్టాడు. కొట్టగానే ఏమంటే మ్యాచ్ 250కి వెళ్ళిపోయింది స్కోరు. ఆ మ్యాచ్ కొట్టేశారు. కొట్టేస్తే వాడు కింద మోకరించి ఈ హెల్మెట్ తీసి పక్కన పెట్టి ప్రార్థన చేశాడు, దండం పెట్టి, ప్రభువా నాకు సహాయం చేసావని. దానికోసం ఈ మనుషులందరూ ఏమంటే గెలిచిన దానికోసం చెప్పుకోకుండా అలాగ చెయ్యొచ్చా, మతం చెయ్యొచ్చా, అలా చెయ్యొచ్చా, ఎలా చెయ్యొచ్చా అని వాడు దేవుడిని నాడు పూజించుకోవచ్చు ఎక్కడైనా అని. కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. రెండో మ్యాచ్లో అతను ఉంచి కూడా తీసేద్దాం అనుకున్నారు. కానీ అండ్ అతను ఉంచారు. మళ్ళీ ఉంచడం వల్ల అతని వల్లే మళ్ళీ గెలిచారు. చూసారా? మళ్ళీ ఎవరి వాళ్ళు గెలిచారమ్మా? అతను ఉండడం వల్లే గెలిచారు. ఎందుకంటే అందులో కూడా 80కి పైగా అతనే కొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆటలోనూ వీటిలోనూ కులాలు మతాలు చూడకూడదు. ఎవరి దేవుడిని వారు నమ్ముకుంటారు. నీ దేవుళ్ళలో గొప్పతనం ఉంటే నువ్వు చెప్పుకో, మా దేవుళ్ళలో గొప్పతనం ఉంటే మేము చెప్పుకుంటాం, అంతే. దేవుని స్తోత్రం. ఏది సత్యమో ఏది అసత్యమో నీలో ఉంది కదా ఒక మనస్సాక్షి, అది చెప్తుంది, దాన్ని నమ్ముకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేం చెప్తే అది నమ్ముకో. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషిలో దేవుడు ఏం పెట్టాడంటే మంచి చెడులు వివేచించే ఆ ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మకు తెలుసు. హల్లెలూయా. అందుకే మనస్సాక్షికి నువ్వు చెప్పుకోగలిగితే నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. అందుకే యేసు రక్తం ఏం చేయగలుగుతుంది తెలుసా? మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. ఏమా? మనస్సాక్షిని కూడా ఏం చేస్తుంది? శుద్ధి చేయగలిగిన శక్తి కలిగిన రక్తం యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5 ఉంది. ఏమంటే అక్కడ మనం చూసుకో, క్రీస్తు తన స్వరక్తముతో మనల్ని ఏం చేసుకున్నాడు? నిబంధన చేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిబంధన చేయబడిన ప్రజలు. అందుకే మనం ఎవరంటే నిబంధన ప్రజలు. అందుకే ఇర్మీయా గ్రంథం 32:40 అక్కడ రాయబడింది. మరొకసారి చదువుదాం. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు. దేవుడు నమ్ముకున్న వారికి ఏం చేయకుండా ఉండడంట? ఆయన మేలు చేయకుండా ఉండడంట. హల్లెలూయా. ఏం చేస్తాడు మరి? అది మనం విడిచిపెడేస్తాం, కానీ విడవకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడట? అమ్మా, నిత్యమైన నిబంధన వారితో చేర్చున్నాను, వారు నన్ను విడకుండానట్లు వారి హృదయములలో నా ఎడల ఏం పెడతాడట? ఆయనంటే భయము భక్తిని పుట్టిస్తూ ఉంటాడు. మేలు చేసినప్పుడేమో దేవుడిని స్తుతిస్తావు, కష్టాలు ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పుడేమో దేవుడు మళ్ళీ వైపు నువ్వు చూస్తావు, భక్తి చేస్తావు, ప్రార్థన చేస్తావు, మళ్ళీ ఆయన సహాయం ఇస్తాడు. మళ్ళీ నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావు. కష్టం వచ్చినప్పుడు భయభక్తులు కలుగుంటావు, మేలు చేయనప్పుడు ఆయన్ని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాయి. ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకే విశ్వాస జీవితంలో అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ఈరోజు నువ్వు సంపన్నురాలు, గొప్పదానివి, అన్నీ అయిపోయావు, గర్వించుకో. ఇతరులను తక్కువగా చూడకు. ఏమండి? ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ నీకు టార్గెట్ రాబోతుంది, నువ్వు కిందకు వచ్చేస్తావు. నీ భక్తి జీవితంలో ఉంటే నువ్వు ఎదుగుతావు. భక్తి జీవితం తగ్గిందంటే మళ్ళీ కొంచెం కిందకు వచ్చేస్తావు. మళ్ళీ ఆయన వైపు మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ ఆయన నేను లెఫ్ట్ చేస్తాడు. ఇలాగా విశ్వాసుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకే లేనోడు చూసి నువ్వు తక్కువగా
నువ్వు ఎంచుకో, వాళ్ళకు ఒక టైం వస్తుంది. ఏమంటే ఉన్నవాడిని చూసి ఏమంటే గర్వించుకో, ఏమంటే నిన్ను కిందకి దింపే టైం కూడా వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మనకి కష్టం వచ్చినా సమృద్ధి ఉన్నా ప్రభువునే స్తుతించాలి, కానీ మనుషుల విషయాల్లోనికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మనుషులు దేవుని బిడ్డలు. మోషే వెళ్ళిపోయాడు అలాగా. మోషే ఏమి చేశాడు? మోషే నువ్వు చేయవయ్యా అంటే వాళ్ళు కొనుక్కుంటారులే, మనుషులు కదా, కానీ అవి పట్టించుకున్నాడు, ఇది పట్టించుకోలేదు. మనం కూడా అంతే. ఎన్నిసార్లు చెప్పినా మనం ఏం చేస్తాం? దేవుడి మాటలు పక్కన పెట్టేసి మనుషులు పట్టించుకోవాలి. వాళ్ళని ఎదుకోవాలండి, వీళ్ళకి ఎదుకోవాలి, ఏం పెడుతున్నారండి ఆ మాటలు ఏంటంటే అయ్యేటాను. ఓయ్ బాబోయ్ తలపోటు తెచ్చేసుకుంటావు. అయ్యి నీకెందుకు? నీకేం చెప్పాడు దేవుడు? ఆ బండతో మాట్లాడు, ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిస్తుంది అని చెప్తే మాట్లాడటం. వీళ్ళందరూ టెన్షన్లో పడిపోయాడు కదా. ఎవరు? మోషే వెళ్ళి మాట్లాడబట్ట కొట్టేశాడు. దేవుడు ఏం చెప్పమంటే అది చెయ్యాలి నువ్వు. కొట్టే కానీ బండ నీళ్ళిచ్చింది, కానీ మోషే కనానుకి వెళ్ళకుండా ఆగిపోయాడు. ఏమండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు చూడండి. అందుకే ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? మాట చేసాడు. కాబట్టి మనం మాట ఏమంటే టెన్షను, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఒత్తిళ్ళు పెట్టుకున్నప్పుడు దేవుడికి మనం ఏమవుతాం? దూరం అవుతాం. కానీ దేవుడి మాట విన్నప్పుడు మనుషులందరిలో దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఆ మాట ఏంటో తెలుసా? నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. అది నా జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, మళ్ళీ నేను కిందకు వచ్చేస్తానా? నువ్వు బెంగెట్టుకో అవసరం లేదు. నువ్వు ప్రభుకి నమ్మకంగా ఉండంతే. ప్రభుని ఎక్కువగా ఆరాధించు, ఇంకా స్టెప్పులు పెంచుకొని తీసుకెళ్తారు. దేవుని స్తోత్రం. మళ్ళీ అదొకటి ఉంది. ఏమంటే పైకి వెళ్ళిపోయిన వాళ్ళు జారిపోతారా? జారిపోకుండా నువ్వు ఉండు ప్రభుకి ఇష్టకరంగా. హల్లెలూయా. ఇంకా నిన్ను పైకి ఆయన పెంచుకుంటూ తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తు కొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. ఆయన రక్తముతో కూడిన నిబంధన, ఇది కొత్త నిబంధన మన హృదయాల మీద లిఖించాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలో చావైన మరణమైన నమ్మకంగా ఉంటారు. హల్లెలూయా. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. ఈ మధ్యలో ఆలకలా పోగొట్టేసుకొని వెళ్ళిపోవడానికి ఏం లేదు. ఒకవేళ నీకు కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటే నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవుడు అట్టి కృప నీకు నాకు ఇచ్చాడు. అందుకే మనం ఇశ్రాయేలుల కంటే మన ధన్యులు. ఇప్పుడున్న యూదుల కంటే మన ధన్యత మనకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చూచి నమ్ముకున్నారు, మనం చూడక నమ్మాం కనుక మనము ధన్యులు. దేవుడు గొప్పగా మనలను ఎంచుకున్నాడు. కాబట్టే వారికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మనలోనే ఉన్నాడు, మన గ్రంథాన్ని ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ గ్రంథం చాలా గొప్పది. ఈ గ్రంథాన్ని చదవండి, దీవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడవుతాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. ఆనాడు అక్షర పరిచర్య, ఇది ఆత్మ పరిచర్య మాకు ఇచ్చారు. మీకు వందనాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నువ్వు మాతో మాట్లాడావు నాయన. నువ్వు ముత్యం చేయడు ప్రభా, నువ్వు చిరంజీవి నాయన.